అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ప్రార్థన చేసుకొని మనం మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి మీ గురించి మరికొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడానికి మాకు సమయాన్ని దయచేసి, మంచి వాతావరణాన్ని దయచేసి ఇలా ముందుకు నడిపిస్తున్నారు. కృతజ్ఞతలు. చెప్పబోచుండగా నాకు మంచి మాటలు దయచేయమని, వినబోచుండగా నీ పిల్లలందరికీ కూడా మంచి ఆసక్తి, ఎటువంటి ఆటంకాలు కలగకుండా మంచి కృప దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పెరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. కొంచెం క్షమించగలరు, గొంతు అనేది పోయింది. డైలీ మార్నింగ్ ప్రేయర్లో కూడా మీరు గమనించే ఉంటారు, చాలామంది అడుగుతున్నారు. కృతజ్ఞతలు. ఇటువంటి ఆటంకాలు కలిగినా కానీ ఆపకుండా మనం బైబిల్ రీడింగ్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాం. మన పరిచర్య వలన దేవునికి ఇంకా మహిమ కలగాలి, అనేక మంది దేవునికి దగ్గర అవ్వాలి అని మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు. ఈరోజు ప్రతి వారం కూడా మనం ఏం చేస్తున్నాం? సువార్తల్లో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు లేదా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ విశ్వాసంలో బలపడుతూ వస్తున్నాం. ఈ వారం కూడా యేసుక్రీస్తు వారు చేసిన అందరికీ ఎక్కువగా గుర్తుండే ఒక సూచక్రియ గురించి మాట్లాడుకుందాం. 5 రొట్టెలు 2 చేపల్ని కొన్ని వేల మందికి దేవుడు పంచిన సందర్భం ఉంటుంది కదా. ఆ సందర్భాన్ని బైబిల్ నుండి మనం చదువుకుని దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈ వారం మనందరం కూడా పరిశీలన చేద్దాం. అందరూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీయూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తినునేమీయూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములలో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారి ప్రసంగాన్ని వినడానికి కొన్ని వేల మంది వచ్చారంట. సుమారుగా 3 రోజులు అక్కడే కూర్చుని వింటున్నారంట. ఇప్పుడు ఆ మనుషుల దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం, యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు ఏ కారణంతో అయినా రాని, అంటే మాకు స్వస్థత చేస్తారు అని కొంతమంది వచ్చి ఉండొచ్చు, ఈయన చాలా బాగా వాక్యం చెబుతున్నాడు అని వచ్చి ఉండొచ్చు, అయ్యో రాబోయే మెస్సయ్య ఈయనేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చి ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోకుండా, మనం చర్చిలో 1-2 గంటలు కూర్చుంటేనే మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఆలోచిస్తూ ఉంటాం. ఇంటికాడ వండిన కూర ఏమైపోయిందో, ఇంటికాడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఆదివారం ఇంటికి ఎవరన్నా వస్తారేమో, మళ్ళీ సాయంత్రం చేయాల్సిన పనులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అనేక రకాల కారణాలతో చర్చిలో మనం ఒక 2-3 గంటలు కూర్చోవడమే చాలా ఎక్కువ. అలాంటిది 3 రోజులు యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉంటే అక్కడే వాళ్ళు కూర్చుని వింటున్నారు అంటే వాళ్ళకి దేవుడి మాటల పైన ఎంత ఆసక్తి ఉందో మీరు ఒకసారి గమనించండి. ముందు అధ్యాయాల్లో కానీ వేరే సువార్తల్లో కానీ మనం చదివితే యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటున్నారు అని తెలిసి ఆయన కన్నా ముందే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ ప్లేస్లో గ్యాదర్ అయ్యారు. యేసుక్రీస్తు వారు వాళ్ళని చూసి కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకి వాక్యం చెప్పడం స్టార్ట్ చేసినట్టుగా, 3 రోజులు కంటిన్యూస్గా వాళ్ళకి వాక్యం చెప్పినట్టుగా మనం గమనిస్తాం. అంత ఆసక్తి దేవుడి మాటల పైన వాళ్ళకి ఎలా వచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఇప్పట్లాగా ఫోనులు లేవుగా. ఇంటికి ఫోన్ చేసి ఇదిగో నేను సాయంత్రం కల్లా వచ్చేద్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది, 2 రోజులు పట్టుద్ది, 3 రోజులు పట్టుద్ది, 4 రోజులు పట్టుద్ది అని ఇంటికి ఫోన్ చేసి మనం చెప్పగలమా? చెప్పలేం. ఇంట్లో అన్నం కూర వండుకోలేదు, జొమాటోనో స్విగ్గీనో ఆర్డర్ పెట్టుకుని ఇంటికి అన్నం తెప్పించుకోగలమా? తెప్పించుకోలేం. వాళ్ళ గొర్రెలు, మేకలు, ఆవులు లేకపోతే గేదెలు, ఇంట్లో ఉన్న పశువులకి ఫుడ్ పెట్టాలా, ఇట్లాంటివి ఏవి పట్టించుకోకుండా లోకానుసారంగా వాళ్ళకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళన్నా 1-2 రోజులు సెలవు పెట్టుకోవచ్చు. మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, గేదెల్ని మేపేవాళ్ళు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేరు. ఎందుకంటే ఆ పశువుల్ని మేపాలిగా,
వాటిని బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే పెట్టుకుంటే అవి ఎట్లా ఉంటాయి చెప్పండి? మన అయినా ఎస్కేప్ అవ్వగలిగే పనులు, సెలవు పెట్టగలిగే పనులు. ఏదన్నా ఒక రోజు మనకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, 1-2 రోజులు సెలవు పెడతాం, లేదా ఒక వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం. కానీ ఈ గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని మేపే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి హెల్త్ బాగోకపోతే వేరే వాళ్ళకి వాళ్ళ పశువులు ఇచ్చి మేపమని పంపిస్తారు. అంతేగాని వాటి నుండి రెస్ట్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. వీళ్ళేమో ముందు ప్లాన్ చేసుకుని రాలా, మేము 3 రోజులు ఇక్కడే ఉంటాము అని వాళ్ళు ఏమన్నా ముందు అనుకుని వచ్చారా? లేదే. వచ్చాక దేవుడి మాటలు విని వాళ్ళ ఆసక్తి ఎంతగా పెరిగిపోయిందంటే, లోకములో ఉన్న అన్ని పక్కన పెట్టేసినా పర్లేదు, మేం మాత్రం కూర్చుని ఈయన మాటలు వింటూ ఉంటే చాలు అని 3 రోజులు వరుసగా అక్కడ కూర్చుని ఆయన మాటలు విన్నారంట. వాళ్ళకి దేవుడి మాటల పైన, వాళ్ళ ఆత్మని బాగు చేసుకోవాలి అనే దానిపైన ఎంత శ్రద్ధ ఉందో మీరు ఒకసారి గమనించండి. దేవుడి వాక్యం ఏంటంటే ఏంటి? మన ఆత్మని బాగు చేసుకోవడం. ఏదన్నా రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తాం, ట్యాబ్లెట్లు వాడతాం, బాగు చేసుకుంటాం కదా ఎలాగోలా. ఇప్పుడు నాకు గొంతు పోయింది, ట్యాబ్లెట్లు వాడుతున్నాను, తగ్గేంత వరకు వాడుతూనే ఉంటాను, ఎందుకంటే అది ప్రయారిటీ, ముందు ఇది అవ్వాలి అని. అలాగే ఆత్మకి ఒక రోగం ఉంది. నేను పాపం చేస్తున్నాను, దేవుడు చెప్పిన ఆజ్ఞలకి ఏదో ఒక చోట వ్యతిరేకంగా నేను నడుస్తున్నాను, అబద్ధం ఆడొద్దు అంటున్నాడు ఆడుతున్నాను, వ్యభిచారం వైపు వెళ్ళొద్దు అన్నాడు వెళ్తున్నానేమో, దొంగతనం చేయొద్దు అన్నాడు నా మనసు అటు వెళ్తుందేమో, నరహత్య చేయొద్దు అన్నాడు, కోపడొద్దు అన్నాడు సహోదరుడి మీద, నా మనసు అటు వెళ్తుందేమో. ఇవన్నీ కూడా దేవునికి మనల్ని దూరం చేసే పనులు. రోజు ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. నా ఆత్మ రోగాలు వచ్చి కుళ్ళిపోయి చచ్చిపోయి ఉంది, దాన్ని నేను బాగు చేసుకోవాలి, అది అన్నింటికన్నా ముఖ్యమే అనే ఆసక్తి ఎంతమందికి ఉంటుందో ఒకసారి మీరు చెప్పండి. ఏదైనా రోగం వచ్చి కాలుకి సెప్టిక్ అయ్యి కాళ్ళంతా కుళ్ళిపోతుంది అనుకోండి, ఎక్కువైతే కాలు తీసేయాల్సిన పరిస్థితి అన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే మిగతా పనులన్నీ ఆపి ముందెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి దాన్ని బాగు చేసుకుంటాం. అవునా కదా? మరి ఆత్మకు వచ్చిన రోగాన్ని ఇప్పుడే నేను బాగు చేసుకోవాలి, ఈరోజు నేను బాగు చేసుకోవాలి, మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి ఈరోజు నా ఆత్మని నేను బ్రతికించుకోవాలి, దీని తర్వాతే ఏదైనా అనే ఆసక్తి ఎంతమందికి ఉంటుంది అనేది మీరు ఒకసారి గుర్తించండి. వాక్యం అరగంట కన్నా, గంట కన్నా, 2 గంటలు వెళ్ళిపోయిందంటే అయ్యో ఎంతసేపు వాక్యం చెప్తున్నాడండి అనుకునేలాగా ఈరోజు విశ్వాసులు ఉంటే 3 రోజులు కంటిన్యూస్గా యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తున్నా కానీ వాళ్ళు అక్కడే కూర్చొని విన్నారు అంటే వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది తమ ఆత్మని బాగు చేసుకోవడంలో, తమ ఆత్మకున్న రోగాన్ని పోగొట్టుకోవడంలో వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇది వాళ్ళ నుండి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం. వాక్యము పైన, దేవుడి మాటలు వినాలి, నా ఆత్మకున్న రోగాన్ని నేను పోగొట్టుకోవాలి, నా ఆత్మని బాగు చేసుకోవాలి అనే దానిపైన మనందరికీ కూడా వీళ్ళకున్నంత ఆసక్తి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆసక్తి ఉండాలి అనేది మొదటి విషయం. ఇంకా చదువుకుంటూ వెళ్దాం. దేవుడు వాళ్ళ మీద కనికరపడి, అయ్యో వీళ్ళు 3 రోజులు చాలా శ్రద్ధగా ఉన్నారే, ఒకవేళ వీళ్ళు ఇప్పుడు పంపించేస్తే వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారేమో అని యేసుక్రీస్తు వారు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు ఆలోచించట్లా, దేవుడు ఆలోచిస్తున్నాడు ఏది అవసరమా వీళ్ళకి అని. ఫుడ్ పెట్టాలి అని శిష్యుల్ని పిలిచి మాట్లాడుతుంటే అప్పుడు శిష్యులు ఏమంటున్నారు చూడండి. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశములో ఒకడు ఎక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన్ను అడిగిరి. ఎక్కడి నుండి తీసుకొచ్చి మేము పెట్టాలి? మేబీ శిష్యులు కూడా ఆయన ప్రసంగంలో పడిపోయి, ఆ మాటల్లో పడిపోయి ఫుడ్ గురించి మర్చిపోయారేమో, మనకైతే తెలీదు. యేసుక్రీస్తు వారు వచ్చి అడిగేసరికి మాత్రం ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టాలి మేము? వీళ్ళందరికీ ఫుడ్ పెట్టాలంటే ఎంత అవుద్దో తెలుసా? వేరే సువార్తల్లో మనం చదివితే సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు కదా, ఈ 4 సువార్తల్ని ఒకే సందర్భం ప్రతి సువార్తలోనూ ఉంటుంది. మిగతా చోట్ల ఏమైనా ఉంటుందంటే వీళ్ళందరికీ ఫుడ్ పెట్టాలంటే 1 సంవత్సరం జీతం కూడా సరిపోదు, మేము ఎక్కడి నుండి తీసుకురావాలి ఆ డబ్బు? ఒకవేళ డబ్బు తీసుకొచ్చినా ఆ డబ్బుతో ఇంతమందికి గల ఆహారాన్ని మేము ఎక్కడి నుంచి కొనాలి? మన ఇంటి పక్కన భోజనం హోటల్ ఉందనుకోండి, ఒక 10 మందికి వెళ్తే భోజనం ఉంటుంది. మన ఇంటి పక్కన భోజనం హోటల్కి చెప్పా పెట్టకుండా ఒక 1000 మందిని తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఆ 1000 మందికి ఆహారం పెట్టగలిగేంత భోజనం వాళ్ళ దగ్గర ఉంటుందా చెప్పండి? ఉండదు. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండరు, ముందంత వండుకోరు. ఇప్పుడికిప్పుడు మేము అంతమందికి ఆహారం ఎక్కడి నుండి పెట్టాలి అని శిష్యులు యేసుప్రభు వారిని అడుగుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారికి తెలీదా అది? అయినా కానీ శిష్యులు ఎందుకు అడుగుతున్నారు? బైబిల్లో మీరు ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మాట ఆయనకి తెలిసి కూడా మనల్ని అడుగుతున్నాడు అంటే దాంట్లో మనం ఏదో నేర్చుకోవడానికి ఉంటుంది.
మన గురించి మనకేదో తెలియజేయడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు వెళ్ళి అడిగాడు, ఎందుకు? వీళ్ళ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడతారేమో అని. కయ్యను తన సహోదరుని చంపినప్పుడు కూడా దేవుడు వెళ్ళి అడిగాడు, ఎక్కడున్నాడు నీ తమ్ముడు అని. ఎందుకు? అప్పుడైనా కయ్యను గుర్తించి నేను తప్పు చేశాను అని దేవుడు ఎదుట పశ్చాత్తాపడతాడేమో అని. అలా దేవుడు ప్రతి చోట కూడా మనం ఏం చేసినా వచ్చి మనతో మాట్లాడతాడు. ఎందుకంటే మన గురించి మనకు తెలియడానికి, మన ఆలోచన విధానం ఎలా ఉందో మనకి తెలియడానికి, మనం ఎక్కడైనా దాన్ని తప్పు చేస్తుంటే మనం జాగ్రత్త పడడానికి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు ఒక గొప్ప విషయం మనందరికీ, కేవలం శిష్యులకు కాదండి, ప్రపంచంలో ఉన్న మనందరికీ కూడా ఒక గొప్ప విషయం యేసుక్రీస్తు వారు తెలియజేయాలనుకుంటున్నారు. అదేంటంటే, ఒకవేళ మనము దేవుడి మాటల ఎడల, వాక్యం మీద మనము ఆసక్తి చూపిస్తే మనకేం కావాలో దాన్ని దేవుడు చూసుకుంటాడు. మనం ఆల్రెడీ ముందు అధ్యాయంలో చదివాం కదా, మొదట మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, మీకు కావాల్సినవి దేవుడే తీసుకొచ్చి మీ దగ్గర పెడతాడు అని మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. మీరు దేవుడి వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటే ఆత్మీయ జీవితం కోసం లోకములో ఉన్న కొన్ని విషయాలను కాసేపు మీరు పక్కన పెట్టగలిగితే మీకు ఏది అవసరమో అది దేవుడు దయచేస్తాడు అనే విషయం ఇక్కడ దేవుడు మనందరికీ కూడా నేర్పించాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు 3 రోజులు వాళ్ళు అన్నం తినకుండా ఉన్నారు. మొదటి రోజు అయిపోయిన తర్వాత, అరే ఒక రోజు అంతా నేను అన్నం తినకుండా ఉన్నాను అని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అన్న ఉండుంటారుగా, ఒకళ్ళన్నా ఉండుంటారుగా. వాడు నేను దేవుడి కోసం కొంతకాలం కష్టపడితే, దేవుడి కోసం అంటే దేవుడి కోసం అని కాదండి, నా ఆత్మని బాగు చేసుకోవడానికి నా శరీరాన్ని కొంతకాలం నేను శ్రమ పెట్టగలిగితే దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని నేను చూస్తాను అనేది ఆ 1వ రోజు 2వ రోజు వెళ్ళిపోయిన వాళ్ళు మిస్ అయిపోయి ఉంటారు ఆ అద్భుత కార్యాన్ని. 3 రోజులు కూడా దేవుడి దగ్గర కూర్చుని ఎవరైతే ఆసక్తితో విన్నారో వాళ్ళకు మాత్రమే దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని చూసే అవకాశం దక్కింది. వాళ్ళకు మాత్రమే దేవుడి గురించిన ఆ పాఠం, ఇదిగో నేను దేవుడి కోసం నా శరీరాన్ని కాసేపు శ్రమ పెడితే నాకు కావాల్సింది దేవుడు చూసుకుంటాడు అనే గొప్ప పాఠం దేవుడి శిష్యులకి, అక్కడున్న ప్రజలకి, ఇవాళ వింటున్న మనందరికీ కూడా దీని ద్వారా నేర్పించాలి అనుకుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు చూడండి. మీ దగ్గర ఎన్నున్నాయి అంటే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడగగా వారు 7 అనిరి. అదేంటి 5 రొట్టెలు 2 చేపలు అని చెప్పి స్టార్ట్ చేసావు కదా, 7 రొట్టెలు ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఇలా రొట్టెల్ని చేపల్ని కొన్ని వేల మందికి పంచే సిచ్యువేషను కనీసం 2 సార్లు చేశారు యేసుక్రీస్తు వారు ఈ యొక్క సూచక్రియని. ఒకసారేమో 5 రొట్టెలు 2 చేపల్ని స్త్రీలు పిల్లలు తినగా, ఇంకా 5,000 మంది పురుషులు తినగా, ఇంకా 12 గంపలు ఎత్తిన సందర్భం ఒకటి కనబడుతుంది. ఇంకొకసారేమో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపల్ని 4,000 మందికి స్త్రీలు పిల్లలు తినగా, ఇంకా 4,000 మందికి పంచగా, ఇంకా 7 గంపల్లో ఎత్తారు అనే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. 2 వేరు సందర్భాలు. యేసుక్రీస్తు వారు కనీసం 2 సార్లు ఇలా ఆహారాన్ని కొత్తగా సృష్టించి వాళ్ళందరికీ కూడా పంచాడు అనేది మనం గమనించాలి. మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులకి బైబిల్లో ఉన్న విషయాలు కూడా తెలియట్లేదు. ఇవాళ అన్యులు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, 5 రొట్ల 7 రొట్ల 12 గంపల 7 గంపల అని వాళ్ళు అడుగుతున్నారు. మనకే తెలీదు 2 సార్లు జరిగింది. ఒకసారి 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పైగా పంచాడు, ఇంకొకసారి 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పైగా పంచాడు అని 2 సందర్భాలు కూడా ఉన్నాయి అనే విషయం క్రైస్తవులే చాలా మందికి తెలియదు. ఇవాళ మీరన్నా తెలుసుకొని ఇలా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరికీ కూడా సమాధానాలు చెప్పేవారిగా ఉండాలి. 5 రొట్టెల సందర్భం కూడా ఇది కూడా ఒకేలా ఉంటుంది కాబట్టి దాని నుండి నేర్చుకోబోయే విషయాలు నేను ఈ సందర్భం నుండి నేర్పిస్తున్నాను. ఎందుకంటే దీని కంటిన్యూషన్లో ఒక మాట ఉంటుంది, చివరికి వెళ్ళినప్పుడు అది చెప్తాను. 7 చేపలు అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడి అని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహముకు వడ్డించిరి. ఇప్పుడు మీరు ఆలోచించండి, అన్ని వేల మందిని భోజన పంక్తుల్లో వందలుగా 50లుగా వరుసగా కూర్చోమంటే ఎవరైనా కూర్చుంటారా? సర్లే ఈయన వాక్యం అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎంతమందికి ఆహారం వీళ్ళు ఎక్కడి నుండి పడతారని మధ్యలో వెళ్ళిపోవచ్చు చాలామంది. కానీ వెళ్ళకుండా వాళ్ళు అక్కడ కూర్చున్నారు అంటే వాళ్ళకి యేసుక్రీస్తు వారి మీద ఎంత నమ్మకం ఉండాలి మీరు ఒకసారి ఆలోచించండి. ఒక పెళ్ళికి 500 మంది వస్తే 500 మందిని భోజన పంక్తుల్లో కూర్చోబెట్టడం కష్టమైపోతుంది వాళ్ళ.
అట్లాంటిది 4,000, 5,000 కూడా కాదు, పిల్లలు స్త్రీలు కాకుండా 5,000 మంది పురుషులు, అంతమందిని వరుసగా కూర్చోబెట్టమంటాం. అప్పటికి ఇంకా ఆహారం లేదు, కళ్ళ ముందు కనబడట్లే ఆహారం. అయినా కానీ మీరు వరుసగా కూర్చోబెట్టండి, లైన్గా వాళ్ళకి నేను భోజనం పెడతాను అన్నాడంటే వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలి, వరుసల్లో అరేంజ్ చేసిన వాళ్ళకి ఎంత విశ్వాసం ఉండాలి, శిష్యులకి ఎంత విశ్వాసం ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యం అందరూ చూశారు. వీళ్ళు వడ్డిస్తూ ఉంటే అవి వస్తానే ఉన్నాయి, పుట్టుకొస్తానే ఉన్నాయి. ఒక చేప గంపలో నుండి తీసి ప్లేట్లో పెడుతున్నాడు, మళ్ళీ ఇంకో చేప పుట్టుకొస్తుంది. ఒక రొట్టె గంపలో నుండి తీసి ప్లేట్లో పెడుతున్నాడు, మళ్ళీ ఇంకో రొట్టె పుట్టుకొస్తుంది. అంత గొప్ప అద్భుత కార్యాన్ని యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్య చేశారు. ఏం జరిగిందో చూడండి. వారు జనసమూహముకు వడ్డించిరి, కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలు ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. ఇంకా వాళ్ళు తినగా 7 గంపలు మిగిలాయంట. 7 గంపలు ఎందుకు మిగిలాయంటే 7 అంటే పరిపూర్ణం కదా. దేవుడు ఎంత ఆహారం అయినా, ఎంత మందికి సరిపోయే ఆహారాన్నైనా కానీ సృష్టించగలడు అనే దానికి దాని మీనింగ్. 7 గంపలు ఎత్తారు అంటే. మరి ఇంకో సందర్భంలో 5 రొట్టెలు 2 చేపల సందర్భంలో 12 గంపలు ఎత్తారు కదా. దాని మీనింగ్ ఏంటంటే ఇజ్రాయేలీలకి 12 గోత్రాలు ఉంటాయి కదా. ఇజ్రాయేలీలు అందరూ వచ్చినా కానీ, కేవలం 5,000 మంది కాదు, ఇజ్రాయేలీలు అందరూ వచ్చినా కానీ, 12 గోత్రాల వాళ్ళు వచ్చినా కానీ పెట్టగలిగేంత ఆహారం ఉంది అనడానికి గుర్తుగా 12 గంపలు అక్కడ ఎత్తాడు. ఇది అన్యుల మధ్య జరిగింది, అదేమో ఇజ్రాయేలీల మధ్య జరిగింది. 2 సార్లు జరిగింది కదా ఈ సందర్భం. ఇజ్రాయేలీల మధ్య జరిగినప్పుడు వాళ్ళు అందరూ సంపూర్ణంగా తినగా ఇంకా 12 గంపలు ఎత్తారు. అన్యుల మధ్య ఈ అద్భుత కార్యం జరిగినప్పుడు వాళ్ళందరూ సంపూర్ణంగా తినగా ఇంకా 7 గంపలు ఎత్తారు. 7 అంటే పరిపూర్ణం అని. 7 రోజుల సృష్టి మనం చూసాం కదా. పరిపూర్ణంగా ఇంకా ఎంతమంది వచ్చినా కానీ సంపూర్ణంగా దేవుడు ఆహారం పెట్టగలడు అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఈ సందర్భం మొత్తం నుండి మనకు అర్థం అవ్వాల్సిన 3వ విషయం. మొదటి విషయం మాట్లాడుకున్నాం కదా. ఏంటి మొదటి విషయం? దేవుడి వాక్యం పట్ల, మన ఆత్మని బాగు చేసుకోవడం పట్ల మనకు ఆసక్తి ఉండాలి. 2వ విషయం ఏంటి? మనం దేవుడి వాక్యం కోసం, మన రాజ్యం నీతి కోసం కష్టపడితే, మన శరీరాన్ని కాస్త శ్రమ పెడితే దేవుడు మనకు కావాల్సింది మనకిస్తాడు, మీకు కావాల్సింది మీకు ఇస్తాడు అనే 2వ విషయం కూడా చూసాం కదా. ఇక్కడ వీళ్ళందరూ కూడా తమ శరీరాన్ని దేవుడి వాక్యం వినడం కోసం కొంతకాలం శ్రమ పెట్టారు. తమ ఆత్మని బాగు చేసుకోవడం కోసం శరీరాన్ని కొంతకాలం శ్రమ పెట్టారు. దేవుడు వాళ్ళ ఆత్మల్ని తృప్తిపరిచాడు, వాళ్ళ శరీరాన్ని కూడా తృప్తిపరిచాడు. అంటే ఆయన మనం రాజ్యాన్ని నీతిని వెతికితే మనకు కావాల్సింది మనకిస్తాడు. 2 విషయాలు ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా. ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాల్సిన 3వ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఇక్కడ నేర్పించాలని ప్రయత్నం చేస్తుంది శరీర సంబంధమైన ఆహారం గురించి కాదు, ఆత్మీయ ఆహారం గురించి. యేసుక్రీస్తు వారే ఆహారము అనే విషయం మనకు తెలియజేయడానికి ఆత్మీయ ఆహారం. ఈ శరీరం భూమి మీద ఉండే అన్నం, ప్రకృతి నుండి వచ్చిన ఆహారం, ఏదోటి తింటేనే బతికిద్ది. సేమ్ అలాగే లోపల ఆత్మ బ్రతకాలి అంటే దేవుడి దగ్గర నుండి మాట రావాలి. మన్నా కూడా కాదండి, ఇజ్రాయేలీలు మన్నా తిన్నా కానీ చనిపోయారు. మన్నా కూడా కాదు, దానికంటే గొప్పది జీవవాక్యము అంటాడు దేవుడు. ఆ జీవవాక్యం అనే యేసుక్రీస్తు వారు ఆ 3 రోజులు కూడా వాళ్ళకి ఆత్మీయంగా ఆహారాన్ని ఇచ్చారు. చివరి రోజు శరీర ఆహారాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు అనే నిజమైన జీవాహారము గురించి మనందరం కూడా తెలుసుకోవాలి అనేది 3వ విషయం. మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని మాట వలన జీవిస్తాడు. ఆ మాట యేసుక్రీస్తు వారు, ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు, దేవుడి శక్తే యేసుక్రీస్తు వారు. జీవాహారము. భూమి మీద మనం అన్నం తింటేనే ఎలా బ్రతుకుతామో అలాగే మన ఆత్మ బ్రతకాలి అంటే జీవాహారమైన యేసుక్రీస్తు వారు కావాలి. భూమి మీద మనం వాటర్ తాగితేనే ఎలా బ్రతుకుతామో మన ఆత్మ బ్రతకాలంటే యేసుక్రీస్తు అనే జీవజలం మనకు రావాలి. దాని గురించి మనకు అర్థం అవడం కోసం అండి ఇదంతా కూడా దేవుడు చేస్తున్నాడు. ఇవాళ క్రైస్తవులు ఏమైపోతున్నారంటే ఆత్మీయ ఆహారాన్ని తగ్గించేసుకుంటున్నారు. లోకంలో వాళ్ళ జీవితం గురించే దేవుడిని ఎక్కువగా అడుగుతున్నారు. మనం రోజు దేవుడిని ప్రార్థిస్తాం. దేని గురించి ప్రార్థిస్తాం చెప్పండి? మన శరీర అవసరతల గురించి మనం దేవుడికి ప్రార్థిస్తున్నామా? మన ఆత్మీయ అవసరతల గురించి దేవుడికి ప్రార్థిస్తున్నామా? ప్రభువా, నేను ఆత్మలో ఈ విషయంలో నేను తక్కువగా ఉన్నాను, నువ్వు చెప్పిన మాటల్ని ఇక్కడిక్కడ నేను ఫాలో అవ్వలేకపోతున్నాను, నాకు ఆత్మీయతలో ఎదుగుదల దయచేయి, నా చేత ఈ పాపాలు మాన్పించు, నేను ఇలా ఎదగాలి, నేను ఇలా పరిపూర్ణం అవ్వాలి అని విశ్వాసంలో వీటి గురించి మనం దేవుడికి ప్రార్థన చేస్తున్నామా? నాకు ఇంట్లో కారు తక్కువైంది, నాకు ఇంట్లో బైక్ తక్కువైంది, నా ఇంటికి పైన ఇంకో ఫ్లోర్ తక్కువైంది, నా బ్యాంకు బ్యాలెన్స్కి పక్కన ఇంకో 0 తక్కువైంది. వీటి గురించి మనం దేవుడిని ఎక్కువగా ప్రార్థిస్తున్నామా? మీరు చెప్పండి. దేని గురించి మనం ఎక్కువగా దేవుడిని అడుగుతున్నాం? మీరు చెప్పండి. దేవుడు మన తండ్రి కదా, మనకేం కావాలో ఆయనకి తెలీదా?
చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులకి తెలీదా? మా ఇంట్లో పిల్లలు ఉంటారు. పరిస్థితి ఏంటంటే చిన్నపిల్లలు మాకు ఎప్పుడు పాలు కావాలి అని అడుగుతూ ఉంటారు. తల్లి ఏమో వీడికి ఇప్పుడు పాలిస్తే గంట తర్వాత వీడు అన్నం తిండేమో అని పాలు అప్పుడే ఇవ్వదు. కానీ వాడికి తెలిసిద్దా? తెలీదు. ఓ అరుతాడు, గోల పెడతాడు, ఓ ఏడుస్తూ ఉంటాడు. తల్లిదండ్రులకి తెలీదా పిల్లలకి ఏం కావాలో? మనుష్యులకి ఏది కావాలో దేవుడికి తెలీదా? దేవుడు అంటాడు కదా, మీరు ఏమి తిందురో, ఏమి తాగుదురో, ఏమి ధరించుకొందురో, మీ వస్త్రము గురించి, మీ తిండి గురించి, మీ ఇల్లు గురించి మీకు ఏది కావాలో దేవుడికి తెలీదా? కానీ ఆయన ఏంటంటే ఏది వీడికి ఎక్కువగా అవసరం, వీడికి ఇప్పుడు శరీరానికి సంబంధించింది ఎక్కువగా అవసరమా, వీడికి ఇప్పుడు ఆత్మకు సంబంధించింది ఎక్కువగా అవసరమా అని మనకి ఏది కావాలో ఆయన ఇస్తూ ఉంటాడు. మన దౌర్భాగ్యం ఏంటంటే మనం ఎప్పుడు శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఆత్మకు అవసరమైన వాటిని దేవుడు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అట్లా మనం తీసుకోం. దేవుడు దయచేస్తూ ఉంటాడు, ఇదిగో నీ ఆత్మకి ఈ సమయంలో ఈ వాక్యం అవసరం అని ఆయన మనకు దయచేస్తాడు, మనం దాన్ని తీసుకోం. ఇదిగో నువ్వు ఇలా ప్రార్థన చేయి, ఈ సమయంలో నీ ఆత్మకు అవసరం అనే తలంపు దేవుడు మనకి ఇస్తాడు, కానీ మనం దానికి లొంగం, ప్రార్థన చేయం. నీ ఆత్మకి ఏదైతే అవసరమో అది దేవుడు దయచేస్తాను అని నీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మనం దాన్ని గుర్తించకుండా అది నాకు వద్దు అని మనం దాన్ని పక్కకు నెట్టేస్తాం. ఎప్పుడు కూడా శరీర సంబంధమైనవే కావాలని కోరుకుంటాం. మనకి ఏది అవసరమో దేవుడికి తెలీదా? తెలుసు, ఆయన ఇచ్చే వాటిని మనం స్వీకరించట్లా. ఎందుకంటే నాకు ఇదే కావాలి అనే ఒక పట్టు మనం పట్టాం కాబట్టి, నాకు ఇది ఇస్తేనే నువ్వు దేవుడివి అన్నట్టుగా మనం అలా ఉండిపోయాం కాబట్టి ఈ లోకానుసారమైనవే మనం కోరుకుంటా ఉంటే దేవుడి యొక్క ప్రేమని మనం ఎప్పుడు అనుభూతి చెందగలం చెప్పండి? దేవుడు అంటాడు కదా, నా కోసము మీ ప్రాణాన్ని ఎవడన్నా ఆయాసపరుచుకుంటే అంతకన్నా గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు అని. ఎందుకు ఆయాసపరుస్తాడు మన ప్రాణాన్ని దేవుడు? ఎందుకు భూమి మీద ఇంకా కొన్నిసార్లు మనం కష్టాల్లో నాకు ఇంకా కావాలి అయినా కానీ నాకు ఇది దక్కట్లేదు అనే పరిస్థితుల్లో మనం ఇంకా ఎందుకు ఉంటామంటే దేవుడు నీ శరీర సంబంధమైన ఆ యొక్క అవసరము కంటే నీ ఆత్మకు అవసరమైంది ఇంకేటేదో ఉంది, ముందు నువ్వు అది నేర్చుకున్న తర్వాత దీని దగ్గర రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. మనం దీన్ని నేర్చుకోలేదు అనుకోండి, అది మన దగ్గర రాదు, దాని వెనకాలే మనం పరిగెడతా ఉంటాం. అవునా కదా? దేవుడు ముందుగా నీ ఆత్మకి ఏది అవసరం అనేది ముందు ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం దాన్ని పట్టుకుంటే ముందుగా మనం ఆత్మకు సంబంధించిన దాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని మనం వెతికితే శరీరానికి సంబంధించింది మన వెనకాల వస్తుంది. ముందు మనం దీని వెనకాల పరిగెత్తాం అనుకోండి, అది దూరం అయిపోద్ది. ముందు మనం శరీరం వెనకాల పరిగెత్తాం అనుకోండి, అది దూరం అయిపోద్ది. ఇది దేవుడు మనకి ఈరోజు నేర్పించాలనుకుంటున్న విషయం. మనల్ని మనం మోసపుచ్చుకుంటా అవసరం లేని దాని వెనకాల మనం పరిగెడతా ఉంటాం. దానికన్నా ముఖ్యంగా అవసరమైంది దేవుడు ఇద్దామని దయచేస్తూ ఉంటాడు. అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది దేవుడికి మనకి. ఇక్కడ ఇదే సందర్భంలో కిందకి వెళ్తే దేవుడు ఏమంటాడు తెలుసా? పరిసయ్యులు అనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడుడి అంటారు. అప్పుడు శిష్యులు ఏమనుకుంటారంటే ఆహారం తీసుకురాలేదు కదా, మనం మర్చిపోయాం ఆహారం తీసుకురాకుండా, దేవుడు మనల్ని ఆహారం గురించి గద్దెత్తున్నాడేమో అనుకుంటారు. కానీ ఆయన పులిసిన పిండి అని దేని గురించి మాట్లాడాడు తెలుసా? ఆహారమే నీకు అవసరం లేని ఆహారం. అవసరమైన ఆహారం దేవుడిచ్చేది, అవసరం లేని ఆహారం పులిసిన పిండి. లోకంలో కలిసిపోయి ఉంటుంది. అది నీకు అవసరమైంది కొంత, అవసరం లేనిది కొంత కలిసిపోయి ఉంటుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు 2 స్థలాలు ఉన్నాయి, మధ్యలో ఒక పెద్ద కంచె ఉందన్నమాట. ఒక స్థలం ఏమో అపవాదికి సంబంధించింది, ఒక స్థలం ఏమో దేవుడికి సంబంధించింది. నేను లోకంలో నాకు ఇవి కావాలి అని నేను కోరుకుంటా ఉంటా, నేను దేవుళ్ళలో నాకు ఇది కావాలి అని నేను కోరుకుంటా ఉంటా. మధ్యలో కంచె మీద నుంచి ఉంటా, నాకు కొన్ని అవి కావాలి, నాకు ఈ కొన్ని ఇవి కావాలి, అది వదులుకుంటే ఇది దక్కదు, ఇది వదులుకుంటే అది దక్కదు అని కంచె మీద కరెక్ట్గా మిడిల్లో ఆ కంచె ఏదైతే ఆ డివైడింగ్ బార్డర్ ఉంటుందో దాని మీద నేను ఉంటా. కానీ నేను అనుకుంటాను నాకు కొంచెం అది వస్తుంది, నాకు కొంచెం ఇది వస్తుందని నేను అనుకుంటా. కానీ అపవాది ఏం చేద్దాం తెలుసా? ఒక రోజున మనం తీసుకెళ్ళిపోయి నరకం వేసేద్ది. అదేంటి, నేను పూర్తిగా నీ దగ్గర రాలేదు కదా, నేను మధ్యలో కంచె మీద ఉన్నాను కదా, సగం దేవుడి దగ్గర కూడా నేను ఉన్నాను కదా అన్నావు అనుకో, అరే ఆ కంచె కూడా నాదేరా అంటదంట అపవాది, ఆ బార్డర్ కూడా నాదే అంటదంట అపవాది. చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, కొద్దిగా చల్లగా వెచ్చగా ఉన్నా కానీ మీరు చల్లగా ఉన్నట్టే లెక్క, అంటే మీరు అపవాది బార్డర్లో ఉన్నట్టే లెక్క. ఆ బార్డరే, ఆ మధ్యలో ఉండే కంచె కూడా ఎవరిదంటే అపవాదే. ప్రపంచంలో 100 మంది ఉన్నారని మనం అనుకుంటే అందులో 10 మందికి వాళ్ళకి ఏది అవసరమో అది తెలీదు. వాళ్ళు చెడు కార్యాలు చేసుకుంటా బ్రతుకుతూ ఉంటారు. అది చెడు అని తెలిసినా కానీ అదే చేస్తారు. వాళ్ళ మనసుని కఠినం చేసేసుకుని చెడు కార్యాల్లోనే బ్రతుకుతూ ఉంటారు. కానీ మిగిలిన 90 మంది ఏంటంటే తమను తాము మోసపుచ్చుకుంటా ఉంటారు. ఇది మంచిదేమో అనుకొని చెడు కార్యాలు చేస్తూ ఉంటారు. 10 మంది తెలుసు వాళ్ళకి చెడని, అయినా చెడే చేస్తారు. 90 మంది వాళ్ళకి చెడు అని తెలీదు కానీ చెడు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళని వాళ్ళు మోసపుచ్చుకుంటా ఉంటారు. ఆ 90 మంది గురించే దేవుడు ఏమని చెప్పాడంటే పులిసిన పిండి. అంటే అది మంచిది అని మనం అనుకుంటాం కానీ అది మంచిది కాదు, మళ్ళీ మనం భ్రమపుచ్చుకుంటూ ఉంటాం. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తూ ఉంటారంటే నాకు లోకంలో ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు పలుకుబడి కావాలి, అందరూ నన్ను చూసి గౌరవిస్తూ ఉండాలి. ఇవన్నీ లోకానుసారమైనవా, ఆత్మకు సంబంధించినవా చెప్పండి? ఇవన్నీ మనిషి కోరుకునేయా, దేవుడు కోరుకునేయా చెప్పండి?
దేవుడి దగ్గరికి వచ్చి కూడా నాకు లోకానుసారమైనయే కావాలి అని నేను కోరుకుంటే అప్పుడు నన్ను నేను మోసపుచ్చుకుంటున్నా. అది మంచిదే అనుకుంటూ చెడు కార్యం నేను చేస్తున్నా అని దాని అర్థం. నేను దేవుడి దగ్గర ఉన్నాను అని భ్రమపరుచుకుంటూ నేను లోకంలో బ్రతుకుతున్నా అని దాని అర్థం. చర్చికి వచ్చే 100 మందిలో 90 మంది ఇలాగే ఉన్నారండి. వాళ్ళు లోకంలో ఏదైతే చేస్తున్నారో అయ్యే చేస్తున్నారు. బైబిల్లో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళ జీవితంలో నడుచుకోవట్ల. లోకస్తులు అందరూ అలా ఉన్నారు, అలాగే ఉన్నారు. కానీ ఆదివారం వీళ్ళు చర్చికొస్తున్నారు, కానీ క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటున్నారు. అది జీవితంలో మార్పు కాదు. మనం దేవుడిలో ఉన్నాము అని భ్రమపడుతున్నాం, కానీ మనం లోకంలోనే ఉన్నాం అని దాని అర్థం. ఆ కంచె నాదే అంటది అపవాది. నువ్వు చర్చికి వెళ్ళినా నీ జీవితంలో మారింది ఏం లేదు కదా, నువ్వు కంచె మీద ఉన్నావు, సగం అటు సగం ఇటు, నువ్వు నాకే చెందుతావు అని నరకాన్ని తీసుకెళ్ళిపోద్ది అంట దాంతోపాటు. అదే దేవుడు అంటున్నాడు, పులిసిన పిండి గురించి జాగ్రత్త. సేవకులు కూడా ఇవాళ చాలామంది అలాగే ఉన్నారు. నువ్వు రా దేవుడి దగ్గరికి నీకు ఇల్లు వస్తుంది, నువ్వు రా దేవుడి దగ్గరికి నీకు స్వస్థత వస్తుంది, నువ్వు రా దేవుడి దగ్గరికి నీకు డబ్బు వస్తుంది, ఇది చెప్పి దేవుడి దగ్గరికి రప్పించుకుంటున్నారు. అప్పుడు మనం మోసపోతున్నాం. అది పులిసిన పిండి. నేను దేవుడి దగ్గర ఉన్నాను అని భ్రమపడుతూ నన్ను నేను అపవాది దగ్గర పెట్టుకుంటున్నా అని దాని అర్థం. 10 మంది మాత్రమే ఉంటారు అది చేసే తప్పు అని తెలిసి కూడా తప్పే చేస్తారు, కఠినపరుచుకుంటారు. కానీ 90 మంది ఎలా ఉంటారంటే నేను చేసేది రైటే అనుకుని తమను తాము మోసపుచ్చుకొని వాళ్ళు లోకంలో బ్రతుకుతూ ఉంటారు. పులిసిన పిండి గురించి జాగ్రత్త. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు శిష్యులతో, ఆ కిందే ఉంటుంది, ఒరే బాబు నేను 5,000 మందికి పంచాను కదా, మీరు అప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు? అరే నేను 4,000 మందికి పంచాను కదా, అప్పుడు మీరు ఎన్ని గంపలు ఎత్తారు? శరీర ఆహారము ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో నాకు తెలీదా? నేను జాగ్రత్త పడండి అని మీకు చెబుతున్నాను అంటే అది నేను ఇచ్చేది కాదు, మీకు మీరు చేసుకోవాల్సింది, మీకు మీరు మార్చుకోవాల్సింది. శరీరానికి ఏది కావాలో దేవుడు ఇస్తాడు. మన ఆత్మకి ఏది అవసరమో అది దేవుడు ఇచ్చినప్పుడు మనం మార్చుకోవాలి. అది మన చేతుల్లో ఉంటుంది. స్వాతంత్రం మనకి ఇచ్చాడు కదా దేవుడు. దేవుడు అవకాశం ఇస్తాడు, రక్షణలోకి వస్తావా రావా. దేవుడు అవకాశం ఇస్తాడు, నువ్వు మారతావా మారవా. దేవుడు అవకాశం ఇస్తాడు, వాక్యాన్ని మన దగ్గర తీసుకొస్తాడు, నీ జీవితాన్ని ఇట్లా మార్చుకుంటావా మార్చుకోవా అని అడుగుతాడు. అది మన చేతుల్లో ఉంటుంది, మన డిసిజన్. అది జాగ్రత్త పడాల్సింది మనం. దేవుడు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు మనల్ని మార్చడానికి. మనం మారడానికి సిద్ధంగా ఉన్నామా లేదా, అది ఈరోజు మనం ఈ 5 రొట్టెలు 2 చేపల నుంచి దేవుడు చేసిన ఈ అద్భుత కార్యం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీవాహారమైన యేసుక్రీస్తు వారికి నీ శరీరానికి ఏం కావాలో తెలుసు, నీ ఆత్మకి ఏం కావాలో కూడా ఆయనకు తెలుసు. కానీ నీకు నీ శరీరానికి ఏం కావాలో మాత్రమే తెలుసా, నీ ఆత్మకి ఏం కావాలో కూడా నీకు తెలుసా? మనిషికి శరీరానికి అవసరమైనవి కొన్ని ఉంటాయి, ఆత్మకు అవసరమైనవి కొన్ని ఉంటాయి. 2 దేవుడికి తెలుసు. నీ శరీరానికి ఏం అవసరమో దేవుడికి తెలుసు, నీ ఆత్మకి ఏం అవసరమో దేవుడికి తెలుసు. నీకు మాత్రం, మనకి మాత్రం ఏం తెలుస్తున్నాయి? మనకి శరీరానికి అవసరమైనవి మనకు తెలుస్తున్నాయా, మన ఆత్మకు అవసరమైనవి కూడా మనకు తెలుస్తున్నాయా? మన ఆత్మకు అవసరమైనవి కూడా మనకు తెలిసినాయి అనుకోండి, మనం వాటిని పట్టుకుంటాం. అవి తెలియలేదు అనుకోండి, ఓన్లీ శరీరానుసారమైనవి మనకు తెలిసింది అనుకోండి, ఎప్పుడు ఆటానికల్లా పరిగెడతా ఉంటాం. దేవుడు ఎప్పుడైనా కానీ ఆత్మకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు. శరీరానుసారమైనవి నీకు ఎప్పుడు ఇస్తాడో తెలుసా? అవి నీ ఆత్మీయ జీవితంలో నీకు అడ్డుపడతానే అన్నప్పుడే ఇస్తాడు. ఇదిగో నేను ఇలా ఆత్మలో ఇది ఎదగడానికి నాకు ఇది అడ్డుపడుతుంది, అది నాకు తొలగించు ప్రభువా అని దేవుని ప్రార్థన చేస్తే అప్పుడు నాకు తొలగిస్తాడు. అది ఇదిగో నేను ఇలా నీలో ఎదగడానికి నాకు ఈ అడ్డు వస్తున్నాయి, ఈ బంధకాలు, అవి మళ్ళీ దేవుడు నిజంగా చూస్తాడు. నిజంగా అడ్డొస్తున్నాయా, అడ్డొస్తున్నాయి నువ్వు సాకులు చెప్తున్నావా అనేది కూడా చూస్తాడు. నీకు కింద ఫ్లోర్ ఉంది, నాకు పైన కూడా ఇంకో ఫ్లోర్ కావాలి అన్నావు అనుకో, అది ఆత్మీయ జీవితంలో ఎదగడానికి? అది కాదు. నిజంగా అప్పుల్లో కోరిపోయి, నిజంగా అస్వస్థతలో ఉండి, నిజంగా మనకి ఆసక్తి ఉండి, ఆత్మ సిద్ధముగానే ఉన్నది కానీ శరీరము సిద్ధం అటువంటి పరిస్థితుల్లో దేవుడు నీ దగ్గరికి నీ శరీర అస్వస్థతలు, నీ యొక్క కష్టాలు, నీ యొక్క ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు అవన్నీ కూడా తొలగించి నువ్వు విశ్వాసంలో బలపడడానికి నీకు అవకాశం కల్పిస్తాడు. నీకు అవకాశం ఉంది, అయినా కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ సమయాన్ని లోకానుసారమైన వాటి కోసం వృధా చేస్తున్నావు. సినిమాలను, టీవీలను, జోకులను, ఉన్నాస్తి కాదు ఇంకా ఎక్కువ కావాలి అనో రకరకాలుగా నిన్ను నువ్వే లోకంలో బిజీ చేసేసుకొని, నిన్ను నువ్వే దేవుడికి సమయం ఇవ్వకుండా బిజీ చేసేసుకొని దేవుడి దగ్గరికి వచ్చి నాకు అయి కావాలి, నాకు ఈ కావాలి అంటే అది విశ్వాసంలో ఎదగడానికి అడ్డు కాదు, నీకు నువ్వే అడ్డుగా అయి పెట్టుకున్నావు గోడ. అది దేవుడు కట్టింది కాదు, నీకు నువ్వే కట్టుకున్నావు ఆ గోడ అని దాని అర్థం. నిజంగా మన విశ్వాసానికి ఈరోజు ఏది అవసరమో అది దేవుడు మనకు దయచేస్తాడు. ఈరోజు మనకి నువ్వు విశ్వాసంలో ఎదగడానికి ఇది అవసరం అంటే దేవుడు అది నీ ముందు పెడతాడంతే. కంపల్సరీగా ఆయన సైడ్ నుంచి ఎప్పుడు కూడా డిలే ఉండదు, మన సైడ్ నుంచే డిలే ఉంటుంది. ఎందుకంటే మనం శరీరానికి అవసరమైనవే తీసుకుంటాం, ఆత్మకు అవసరమైన దేవుడు ఇచ్చినా కానీ మనం తీసుకోం. ఆత్మకు అవసరమైన వాటిని దేవుడు ఎప్పుడు దయచేస్తూనే ఉంటాడు. వాటిని కూడా మనం తీసుకొని మన జీవితాలకు అప్లై చేసుకొని మన జీవితాన్ని మార్చుకునే వారిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మొదట రాజ్యాన్ని, నీతిని వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సినవి మీ దగ్గరికి వస్తాయి. దేవుడికి తెలుసు మీకేం కావాలో, దేవుడికి తెలుసు, మనకి తెలుసా?
దేవుడిచ్చినప్పుడు వాటిని తీసుకునేలాగా మనం ఉన్నామా? శరీరానుసారమైన ఇచ్చినప్పుడు మాత్రం మనం తీసుకుని, ఆత్మానుసారమైన ఇచ్చినప్పుడు మనం వాటిని తీసుకోకుండా లోకంలోనే మనం బ్రతుకుతున్నామా? లోకములో అన్యుల వలె మన కార్యాలు ఉంటున్నాయా? బైబిల్లో చెప్పినట్టుగా మన కార్యాలు ఉంటున్నాయా? ఇది మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఆ 5 రొట్టెలు 2 చేపల దగ్గర 4,000 మంది జనాలు అవ్వచ్చు, 5,000 మంది జనాలు అవ్వచ్చు, చివరి వరకు దేవుడి దగ్గర నిలబడ్డారు. అప్పటికప్పుడు ఆకలేస్తుందని ఇంటికి వెళ్ళిపోలా. 3వ రోజున కూడా ఆయన ఆహారం గురించి డిస్కస్ చేస్తుంటే అయిపోయినట్టుందిలే అని ఇంటికి వెళ్ళిపోలా. అక్కడే కూర్చున్నారు. ఇంత వాక్యం చెప్పాడు. ఆయనకు తెలీదా శరీరానికి ఏం అవసరమో? ఆయన ఇస్తాడు అని వెయిట్ చేశారు. ఆయన ఆహారం ఇచ్చాడు. అవునా కదా? ఇచ్చాడు, నిలబడ్డారు. అట్లా మనం నిలబడాలి. అప్పుడు దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని మనం చూస్తాం. చివరి వరకు నిలబడితేనే మనం చూస్తాం. ముందు మన సైడ్ నుంచి మనం దేవుడికి అవకాశాన్ని, ముందు మన సైడ్ నుంచి మనం మన ఆత్మని బాగు చేసుకోవడానికి, మన ఆత్మకున్న రోగాన్ని పోగొట్టుకోవడానికి ముందు మనం దేవుడికి అవకాశం ఇవ్వాలి. దేవుడి వాక్యంలో నిన్ను మార్చుకోమని ఏదన్నా చెబితే అది మార్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ శరీరానికి అవసరమైనవి కూడా దేవుడు నీకు ఇస్తాడు. ముందు మనం ఇది చేయాలి. ముందు చేస్తేనే అది వస్తుంది. అది భూమి మీద రాకపోయినా చనిపోయిన తర్వాత అయినా కానీ గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తాడు దేవుడు. భూమి మీద లాజరు ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి కురుపులు నాకేయాలి బైబిల్లో ఉంటుంది. అయినా కానీ చనిపోయిన తర్వాత భూమి మీద పొందుకోవాలా, భూమి మీద స్వస్థత పొందుకోవాలా, కానీ చనిపోయిన తర్వాత అంతకన్నా గొప్ప పరలోకాన్ని పొందుకున్నాడు. అవునా కదా? పొందుకోవడం అయితే కంపల్సరీ. దేవుడి సైడ్ నుంచి చివరిలో, ఎండులో, జీవితాంతంలో, ఈ జీవితం పోయిన తర్వాత అయినా కానీ దేవుడు గొప్ప భాగ్యం దయచేస్తాడు. ఆ ఆనందానికి అవధులు ఉండవు. అవసరమైన దానికన్నా ఎక్కువ ఇస్తాడు ఆయన. పరలోకం కూడా అలాగే ఉంటుంది. కానీ అక్కడి వరకు మనం నిలబడగలుగుతున్నామా అనేది ప్రశ్న. అక్కడి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతున్నామా అనేది ప్రశ్న. అక్కడి వరకు మన విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నామా? లోకంలో గడిచిపోతూ ఏదో వాక్యం వింటున్నావా అన్నంత వరకు చెవుల వరకే వెళ్తుందా వాక్యం? చెవుల వరకే వెళ్తుందా? హృదయం వరకే వెళ్తుందా? చెవుల వరకే వెళ్తే మనం నిజమైన క్రైస్తవం కాదు, పులిసిన పిండి. హృదయం వరకు వెళ్తే అది నిజమైన ఆహారం, మన ఆత్మక ఆహారం. మన వాక్యాన్ని మనం ఎక్కడి వరకు చేరవేసుకుంటున్నాం? చెవుల వరకు చేరవేసుకుంటున్నామా? హృదయం వరకు చేరవేసుకుంటున్నామా? అది మనల్ని మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. దీన్ని మరలా దేవుడు గుర్తు చేసి పులిసిన పిండి గురించి జాగ్రత్త అంటున్నాడు. పులిసిన పిండి గురించి మనం జాగ్రత్త పడాలి. వాక్యాన్ని కలిపి చేరిపేవాళ్ళు ఉన్నారు. ఈ లోక అవసరాల కోసమే దేవుడిని నమ్ముకోండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ లోకం కోసం కాదండి మనం దేవుడిని నమ్ముకునేది, పరలోకం కోసం నమ్ముకుంటున్నాం. ఈ లోకం కోసం కాదండి మనం దేవుడిని నమ్ముకునేది, నిజమైన జీవితాన్ని పొందుకోవడం కోసం మనం నమ్ముకుంటున్నాం. ఈ లోకంలో దేవుడు మనకు 500 కోట్లు కాదు, 5,000 కోట్ల ఆస్తి ఇచ్చినా ఈ లోకంలో అశాంతి ఉంటుంది. ఈ లోకంలో తప్పు చేస్తామేమో అన్న భయం ఉంటుంది. ఈ లోకంలో మనశ్శాంతి ఉండదు. ఈ లోకంలో బాధ ఉంటుంది. ఈ లోకంలో పాపం ఉంటుంది. అన్నీ ఉంటాయి. నీకు 5,000 కోట్లు ఉన్నా అవన్నీ ఉంటాయి. 5 రూపాయల నోడు నేల మీద కూర్చుని ఎడుతాడు, 500 కోట్లు ఉన్నాడు సోఫాలో కూర్చుని ఎడుతాడు. అంతే. 5 రూపాయల నోడు సైకిల్ మీద వెళ్తా ఎడుతాడు, 500 కోట్లు ఉన్నాడు కారులో వెళ్తా ఎడుతాడు. కానీ ఏడవడం మాత్రం సహజం. ఈ లోకములో బాధలు కష్టాలు ఉండక మానవు. మనం యేసుక్రీస్తుని నమ్ముకునేది పరలోకం వెళ్ళటానికి. ఈ లోకంలో యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఒక శాంతి వస్తుంది, ఒక ప్రశాంతత వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. మన మీద మనకి ఎట్లయినా జీవించవచ్చు, ప్రశాంతంగా ఉండాలి, ప్రేమిస్తూ బతకాలి అని మనసులో ప్రేమ పుట్టుకొస్తుంది, నెమ్మదితనం వస్తుంది, కోపం తగ్గిపోద్ది, గర్వం తగ్గిపోద్ది. ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికి వస్తే జరుగుతాయి. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ జరగట్లేదు అంటే మనం దేవుడి దగ్గరికి రాలా, దేవుడి దగ్గరికి వచ్చాము అనే భ్రమలో ఉన్నాము అని దాని అర్థం. మనం దేవుడి దగ్గరికి వచ్చామా, దేవుడి దగ్గరికి వచ్చాము అన్న భ్రమలో ఉన్నామా? 10 మంది తప్పు అని తెలిసినా కానీ తప్పు చేస్తారు, 90 మంది తప్పు అని తెలియక తప్పు చేస్తారు. మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నావా? మనం ఇదే వాక్యం, ఇదే దేవుడు అనుకుంటాం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నావా? బైబిల్ చదవండి, కొత్త నిబంధన చదవండి. పాత నిబంధన కూడా ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధన చదవండి. కొత్త నిబంధనలో చెప్పినట్టుగా మన జీవితం ఉంటుందా లేదా? మన జీవితం అలా ఉంటే నిజంగా మన రక్షణలోకి వచ్చినట్టు. మన జీవితం అలా లేకపోతే మనం ఇంకా లోకంలోనే బతుకుతున్నట్టు దాని అర్థం. దీని నుండి మనం నేర్చుకోవాలి. దేవుడు అద్భుతాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాడండి. ఆయన సైడ్ నుండి అద్భుతాలకు కొదువు లేదు. ఇది 2 సార్లు కాదు, 5 రొట్టెలు 2 చేపలు కొన్ని వేల మందికి పంచడం 2 సార్లు కాదు, 20 సార్లు చేయమన్నా చేస్తాడు, 200 సార్లు చేయమన్నా చేస్తాడు. మనం ఒక్కసారైనా కానీ దేవుడి మాటల కోసం, ఆత్మీయతలో మనం ఎదగడం కోసం, ఆత్మకున్న రోగాన్ని మనం పోగొట్టుకోవడం కోసం శరీరాన్ని మనం కష్టపెట్టగలుగుతున్నామా? దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నామా? దేవుడు వాక్యం చెప్పినట్లుగా మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా? మన పాపాలకి మనం పశ్చాత్తాపడుతున్నామా లేదా? ఎదుటివాడిని ప్రేమించడానికి మనం ప్రయత్నిస్తున్నామా లేదా? మన విశ్వాసంలో ఎదగడానికి ఏవి అడ్డంకులుగా ఉన్నాయో వాటి గురించి మనం దేవుడికి ప్రార్థన చేస్తున్నామా లేదా? ప్రార్థనలో మనం ఎదుగుతున్నామా లేదా? వాక్యంలో మనం ఎదుగుతున్నామా లేదా? సహవాసంలో మనం ఎదుగుతున్నామా లేదా? చుట్టుపక్కల అందరినీ చెడ్డ స్నేహితులను పెట్టుకుని ఉన్నామా, మంచి స్నేహితులను
పెట్టుకున్నామా? చెడ్డవాళ్ళ మధ్య మనం బతుకుతూ ఉంటే మనకు కూడా ఏ మాటలు వస్తాయి, అయ్యే ఆలోచనలు వస్తాయి. మంచి వాళ్ళ మధ్య, దేవుడి ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నామా లేదా? దేవుడి మాటలు మన ఇంట్లో ఎప్పుడూ ఉంటున్నాయా లేదా? యేసుక్రీస్తు వారు నీ హృదయంలో ఉంటున్నారా లేదా? కేవలం బైబిల్లో మాత్రమే ఉంటున్నారా? బైబిల్లో నుండి నీ హృదయంలోకి వస్తున్నాడా లేదా? చెప్పిన మాటలు, వాక్యం ఎవరు చెప్పినా అది నీ చెవుల వరకే చేరుతుందా, నీ హృదయం వరకు చేరుతుందా? ఇవన్నీ కూడా మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకోవాల్సినవి, మనల్ని మనం ఎప్పుడు మార్చుకోవాల్సినవి. ఇవి మన సైడ్ నుండి మనం చేయాల్సినవి, దేవుడు చేయాల్సినవి కాదు. దేవుడు అద్భుత కార్యాలు దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. మన సైడ్ నుండి మారు మనసు పొందడం అనేది జరుగుతుందా లేదా అనేది ఈ సందర్భం ద్వారా మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచింది, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 4,000 మందికి పైగా పంచింది. ఎందుకంటే ఆత్మీయ ఆహారం గురించి మనకు తెలియజేయడానికి. యేసుక్రీస్తు వారే ఆత్మీయ ఆహారం అని మనం తెలుసుకోవడానికి, ఆ ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకోవడానికి శరీరాన్ని కొంతకాలం కష్టపెట్టినా పర్లేదు అని మనం తెలుసుకోవడానికి, పులిసిన పిండి గురించి జాగ్రత్త పడాలి అనేది మనం తెలుసుకోవడానికి, మనకి ఏది అవసరమో, మన ఆత్మకి ఏది అవసరమో, మన శరీరానికి ఏది అవసరమో మనకన్నా బాగా దేవుడికి తెలుసు అనేది మనం తెలుసుకోవడానికి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని వాటి ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మరలా దేవుని చిత్తం అయితే మరొకసారి కలుద్దాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఈరోజు కొద్ది మాటలు మేమందరం కూడా మాట్లాడుకోవడానికి మీ కృప చూపించారు, కృతజ్ఞతలు. విన్న వాక్యము కేవలం మా చెవుల వరకే కాక మా హృదయాల్లో చేర్చుకుని వాటి ప్రకారంగా మేము మారడానికి మాకు సహాయం దయచేయమని, మా విశ్వాస ఎదుగుదలలో ఏవైతే మాకు అవసరమో ఆత్మీయ, ఆరోగ్య, మానసిక అన్ని రకాల సమస్యల నుండి మమ్మల్ని విడిపించమని, అపవాది ఆటంకాల నుండి మమ్మల్ని తప్పించమని, మాకు తోడుగా ఉండి మీలో ఎదుగునట్లుగా మాకు సహాయం దయచేయండి తండ్రి. ఈ లోకంలో ఉంటున్నాం తండ్రి, మాకు మేంగా ఏం చేయలేం తండ్రి, మీ సహాయం ఉంటేనే మేము ప్రతిదీ చేయగలం. కాబట్టి మీ సహాయాన్ని మాకు దయచేయండి, మీలో ఎదగలిగే ధైర్యాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని ఈ లోకానికి దూరంగా మీకు దగ్గరగా మీరే ముందుండి నడిపించుకోమని కోరుకుంటూ, మీ చిత్తమైతే మరొకసారి కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని వేడుకుంటూ, క్రీస్తు వారి పేరిట మా కొరకై శిలువలో రక్తం కార్చిన మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.